చెరసగం కూడా పోటీ చేసే అవకాశం ఉంటుందేమో, అది చెప్పలేము సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ముందున్న ప్రయోజనాలు ఏంటంటే, ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రజా సంక్షేమం. దాని ప్రకారం సీఎం సీట్ లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య, అలాగే బీజేపీ నాయకుల మధ్య సరైన అవగాహన ఉంది, మంచి పొత్తు ఉంది. దాన్ని ఏదైతే వైసీపీ వాళ్ళు ప్రతి వచ్చిన అవకాశాన్ని పొత్తుని చెడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టయింది సార్. మేము పొత్తు ఇప్పుడప్పుడే ఏమీ మీకు చెడిపోదు, పొత్తు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా మేమే కలిసి పోటీ చేస్తాం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, మీరు ఈ మధ్యలో పొత్తు చెడగొట్టాలని ప్రయత్నాలు మానుకోండి అని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టయింది సార్. అలాగే సో ప్రజల్ని అలా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. రాబోయే ఎలక్షన్స్ కూడా అప్పుడే పరిస్థితులు ఎలా మారుతాయో మనం చెప్పలేము సార్. అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు ప్రణాళికలు మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి మేము అందరం కలిసే ఉన్నాం. మీరెవరు మా మధ్యలో వార్నింగ్ ఒక చురక ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. సురేంద్ర నాయుడు గారు, ఇది వైసీపీకి సొరక, లేకపోతే ఆయన ఎత్తుగడలో భాగమా, లేకపోతే టీడీపీని కన్ఫ్యూజన్ లోకి నెట్టే ప్రయత్నమా? సార్ నమస్తే, మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏదో అసెంబ్లీకి వచ్చి ఈ రోజు ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఈ రోజు చెప్పింది కాదు సార్. ఇది లాస్ట్ టైం మనం డిబేట్ చేశాం. నేను లాస్ట్ టైం కూడా ఒక్కసారి మన డిబేట్ లో క్లియర్ గా చెప్పా, ఏదైతే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనలో యాక్చువల్లీ నాకు పవన్ కళ్యాణ్ గారు అంత దగ్గరగా పరిచయాలు లేదు, నేను అంత దగ్గరగా పవన్ కళ్యాణ్ గారిని చూసింది కూడా లేదు. మామూలుగా మీడియాలో మాట్లాడేటప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు. అందులో ఆయన్ను వేరే విధంగా అపార్థం చేసుకొని ఎందుకు ఇట్లా అగ్రెసివ్ గా మాట్లాడతారు అని చెప్పి అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. అంటే నన్ను కూడా మీరు 2-3 సార్లు డిబేట్ లో చెప్పారు, ఎందుకు సురేంద్ర గారు మీరు అంత అగ్రెసివ్ గా మాట్లాడతారు పార్టీ తరఫున అని చెప్పి. అంటే అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు అనేది నాకు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు తెలిసింది. నాకు క్లారిటీ ఉందండి, అగ్రెసివ్ గా మాట్లాడినంత మాత్రం వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అయి ఉండాల్సిన అవసరం లేదండి. వాళ్ళ భావావేశాన్ని వ్యక్తీకరించడం అంతే. ఎన్నికల ప్రచారం లేక వచ్చినప్పుడు ఇక్కడ 1 to 1 మాకు తిరుపతిలో ఒక 15 మందిని పిలిచారు. ఆ 15 మందిలో నేను ఒకడు. ఈ రోజు ఎల్లో షర్ట్ ఎందుకు వేసుకుని వచ్చినా అంటే ఇదే ఎల్లో షర్టు నేను ఆ రోజు వేసుకుని వచ్చా. చూసిన తర్వాత ఆయన చాలా ఆప్యాయంగా, మేము ముగ్గురే ఎల్లో షర్ట్ వేసుకుని పోయినాం సార్, ఎల్లో షర్ట్ వేసుకుని పోయినాము. ఆ ముగ్గురులో ముందు వరుసలో నేనుంటే నన్ను పిలిచి ఇలాంటి కార్యకర్తలను చూసినప్పుడు నాకు రక్తం పొంగుతుంది, ఇలాంటి కార్యకర్తలు కూడా నాకు కావాలి అని చెప్పి మాట్లాడుతూ, మీరు ఎవ్వరు కూడా బేసిజాలకు వెళ్ళొద్దండి, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా 10 కాలాల పాటు మన 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి. నేను చంద్రబాబు గారిని దగ్గర నుండి చూశాను, ఎంతో మంది నాయకుల్ని చూశా. చంద్రబాబు గారు యూనివర్సిటీలో ఉన్నప్పటి నుండి నేను ఇదే యూనివర్సిటీ పక్కన ఒక యోగా సెంటర్ లో యోగా నేర్చుకున్నాను. ఆ యోగా సెంటర్ లో నేర్చుకున్నప్పుడు ఆ యోగా గురువు కూడా నాకు చంద్రబాబు గారి గురించి చెప్పారు. విశాఖపట్నంలో చంద్రబాబు గారి క్లాస్మేట్ ఒక అతను ఉన్నారు, ఆయన కూడా చంద్రబాబు గారి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన నేను దగ్గర నుండి చూసిన తర్వాత అంత నాయకుడు ఎవరు కూడా చెప్పింది వినరు, కానీ నేను చెప్పింది ప్రతిదీ కూడా చిన్న పిల్లవాడిలాగా చంద్రబాబు గారు నాకు గౌరవించి ప్రతిదీ కూడా వింటారు. అలాంటి నాయకుడు మనకు కావాలి. మనం 3 పార్టీలు కాదు మంది, ఒకే పార్టీ లాగా, ఒకే ధ్యేయం లాగా, ఒకే అజెండాలో మనం పనిచేద్దాం. ఎక్కడ కన్ఫ్యూజ్ వద్దు, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కలిసి పనిచేద్దాం. మీకేదన్నా అవకాశాలు కావాలంటే కూడా మీరు చంద్రబాబు గారికి చెప్పలేకపోతే నాకు చెప్పండి, నేను మీ భవిష్యత్తును బాగా డెవలప్ చేసేదానికి నేను కూడా సహకరిస్తాను అని చెప్పి ఆ రోజే మాకు మాట ఇచ్చారు. ఏది పవన్ కళ్యాణ్ గారు. అంటే
ఈడ తెలుగుదేశం పార్టీయే అధికారంలో ఉండాలా, తెలుగుదేశం పార్టీయే ముఖ్యమంత్రిగా ఉండాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గానే ఉండాలా, లేకపోతే బీజేపీ పక్కన సపోర్ట్ చేస్తున్నారా, మంత్రులాగానే ఉండాలా అనేది కాదు సార్. ఇక్కడ ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారో అలాంటి చీడ పురుగు మళ్ళీ ఈ రాష్ట్రంలో రాకూడదని చెప్పి. సురేంద్ర గారు, నాది ఒక సబ్మిషన్ అండి. ఆల్రెడీ మీరు అనే చీడ పురుగు, దుర్మార్గుడు, అరాచకుడు ఆయన దించేశారు. మళ్ళీ ఇంకా 5 ఏళ్ల పాటు ఆయన గురించి ఆలోచించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక చరిత్ర అంతే, వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు అనే కాన్ఫిడెంట్ మీరు ఎందుకు ముందుకెళ్ళరు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి బూచిని చూపించేసి మన ముగ్గురం కలిసి ఉందాం ఎందుకు ఇది? అంటే మనం ముగ్గురు కలిసి ఉందాము అని నేను చెప్పడము, లేకపోతే జనసేన చెప్పడము, లేకపోతే బీజేపీ చెప్పడం కాదు సార్. ప్రజల ఆకాంక్ష కలకాలం ఈ పార్టీలు 3 కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాయి. సెంట్రల్ లో బీజేపీ ఉంటుంది, ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కలకాలం ఉండాలి. కలకాలం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే మన కేంద్రం నుండి నిధులు వస్తాయి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు. రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత రంధ్రాన్వేషణ చేసినా ఇక్కడ ఏమి బొక్కలు కనపడవు. కూటమిలో ఏదో బొక్కలు పడిపోయినాయి, కూటమికి చిల్లులు పడిపోయినాయి, ఈ చిల్లులు పూడ్చుకునేదానికి వాళ్ళ వల్ల కాదు. కూటమిలో ఇంకోటి విస్ఫోటనం జరగబోతుంది, లేకపోతే ఇంకేదో జరగబోతుంది. రేపు 5 సంవత్సరాల తర్వాత ఈ కూటమి ఉండదు, ఇంక స్వలాభం కోసం వాళ్ళు పోటీ చేస్తారు అని కొంతమంది రంధ్రాన్వేషణ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు కూడా. అలాంటి రంధ్రాన్వేషణ చేసేటువంటి మీడియా సంస్థలకు కానీ, అదే విధంగా యాంకర్లకు కానీ, అదే విధంగా నాయకులకు కానీ, వేరే పార్టీ నాయకులకు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చెంప చిల్లు మనిపించేటట్టుగా ఉంటుంది. నాయకుడు అనేవాడు అంటున్నాను. చెంప ఎవరికి చెంప చెల్లు అనిపిస్తారు మీరు? అదే మీకు తెలుసు, ప్యానల్ లో ఉన్నటువంటి చాలా మంది కూడా తెలుస్తారు ఆ యాంకర్లు ఎవరో ఏమి. అంటే ఒక పార్టీ మీద మాట్లాడుతా ఉంటే కొంతసేపు గుమ్మనే ఉంటారు, మళ్ళీ అలా కాదు, అలా మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు అని గత 5 సంవత్సరాలు చూసాం. ఇప్పుడు కూడా చాలా మందికి తెలుసు అలాంటి యాంకర్లకు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది చెంప చెల్లు అనిపించేటట్టుగా ఇచ్చాడు. దాంతో పాటు కూడా ఇంకొక మాట జోడించారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నేను చంద్రబాబు గారిని, ఆయన నాయకత్వ లక్షణాలని, ఒక అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు సారథ్యంలో ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతాది అనేది మొన్న విజయవాడలో జరిగినటువంటి వరదల్లో చూశాను. అంత వయసులో ఉన్నటువంటి ఆయన కూడా ఒక జేసీబీ మీద ఎక్కి ముందుకు పోతా ఉంటే ఆయన చూసి అధికార యంత్రాంగం కూడా ముందుకు ఏ విధంగా కంట్రోల్ చేసిందో చూశాను. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలి. అలాంటి నాయకుడు ఏమి చెప్పినా నేను చేసేదానికి మేము ఆయన చెప్పిన పని చేసేదానికి సురేంద్ర గారు ఇప్పటికే చాలా జిల్లాల్లో మీ నాయకుల పెత్తనం భరించలేక జనసేన కార్యకర్తలు రహస్యంగా వచ్చి గోడెళ్ళు పోసుకుంటారు. ఒక ఆయన విజయవాడ దగ్గరలో జనసేన కార్యకర్త చేత నాయకుడి చేత చెప్పులు పట్టించుకున్నాడు, తగుపడ్డారు. జ్యోతుల్ నెహ్రూ అయితే నేరుగా తగుపడ్డారు గోదావరి జిల్లాల్లో. ఇవి ఇంకా ఉధృతమయ్యే ప్రమాదం ఏం కనిపించట్లేదా మీకు? ఇలాంటి అంటే ఈ స్టేట్మెంట్ తోటి ఎప్పటికీ మనం సెకండ్ పొజిషనే, మనం ఫస్ట్ పొజిషన్కి సమీప భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్ళలో రాలేమేమో. ఎందుకంటే ఆయన 25 ఏళ్ళ రాజకీయం ప్రామిస్ చేశారు రాష్ట్ర ప్రజలకి, యువతకి. మరి ఆ దిశగా చాలామంది ఉత్సాహంగా వాళ్ళ యవ్వనాన్ని జనసేనకి దారపోసి రేపు పొద్దున 25 ఏళ్ళతో వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు. అప్పుడు కూడా వాళ్ళు ఇంకా కార్యకర్తలుగానే ఉంటారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు సార్? జనసేన అధికారంలో లేదా? బీజేపీ అధికారంలో లేదా? ఉమ్మడి అభ్యర్థులు, ఉమ్మడి కూటమి ఈ రోజు అధికారంలో. కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం జరుగుతా ఉంది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర 1-2 చిన్న సంఘటనలు జరుగుండొచ్చు.
అలాంటి సంఘటనలు జరిగి దాన్ని ఏదో మనం భూతత్వంలో చూసి ఏదో జరిగిపోతా ఉంది అనే దానికోసమే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. తిరుపతిలో కూడా ఒక సెకండ్, తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. మేము తెలుగుదేశం బ్రహ్మాండంగా సపోర్ట్ చేశాం. 63,000 కని విని ఎరుగని రీతిలో తిరుపతి నియోజకవర్గంలో ఇంతవరకు ఇంత మెజారిటీ వచ్చిన చరిత్రలో లేదు. అంత చరిత్ర తిరగరాసేటట్టుగా మేము గెలిపి. ఒకసారి రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రవికిరణ్ గారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించి జాతీయ స్థాయి లీడర్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏ రకంగా చూస్తోంది బీజేపీ? అన్డౌటెడ్ గా హీ హాజ్ ఎలివేటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ నేషనల్ లీడర్ అండి. ఆయన రీజనల్ పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు కాక. రవికిరణ్ గారు కట్ అయినట్టుంది, ఒకసారి యాడ్ అయ్యారండి. రవికిరణ్ గారు వినిపించిందండి నా ప్రశ్న? ఇప్పుడు ఒక రీజనల్ పార్టీ స్థాపించి నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో. ఆయన నిన్న హీ హాస్ థ్రోన్ ఏ బాల్ ఇన్ టు ద అసెంబ్లీ వెల్. సో అది చాలా మందికి సస్పిషన్ మొదలైంది. అండ్ నేషనల్ మీడియా కూడా దీని మీద బాగా ఫోకస్ పెట్టింది. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటని రాత్రే బోల్డని ఇంగ్లీష్ హిందీ వెబ్సైట్స్ రాసేయటం మొదలెట్టాయి. పవన్ ఎత్తుగడతో వెళ్తున్నారు, ఏదో మొత్తానికి టీడీపీకి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతుందనే పద్ధతిలో ఢిల్లీ మీడియా, నేను నేషనల్ మీడియా అన్ను, ఢిల్లీ మీడియా రాసింది. వాసుదేవ్ గారు, ముందుగా మీకు శుభోదయం అండి. నిన్న ఈ శాసనసభలో జరిగింది ఏంటండి, ఒక స్వల్పకాలికమైనటువంటి చర్చ. ఏ విషయం మీద? 150 రోజుల యొక్క ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన మీద జరిగినటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక పెన్షన్లు కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, దీపం పథకం, రైతులు చేసే సంక్షేమం రకరకాలు వివరించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మీద కూడా అమరావతి, పోలవరం, జాతీయ రహదారులు, రోడ్లు, పరిశ్రమలు ఎన్ని గురించి వివరించి, అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడమని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటి, మనం మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలన యొక్క వారసత్వం, అస్తవ్యస్త పరిపాలన యొక్క వారసత్వాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్లిష్టమైన సమయంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అనుభవజ్ఞ నాయకత్వం ఏ రకంగా జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తూ అనేకమైన ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన్ని ఛేదిస్తూ ఏ రకంగా ముందుకెళ్తున్నారో నేను స్వయంగా చూస్తున్నాను. చాలా అద్భుతం. మీరు చెప్పండి సార్, ఏం చేయాలో మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతాం. మా పార్టీ కానీ ఏదైనా సరే మీరు ఏం చెప్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చెప్పండి, మేము ఫాలో అవుతాం. ఇటువంటి నాయకత్వం 5 ఏళ్ళు కాదు, ఒక దశాబ్ద కాలం పాటు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పాను. ఇది ఎంతో నిబద్ధతగా కమిట్మెంట్ చెప్పారు వారు. దానిలో ఇక కోడిగుడ్ల మీద ఈకలాగే అంశాలు నాకైతే ఏం కనపడలేదు. ఎందుకంటే ఇప్పుడు 2019 ముందు కూడా మనం చూసాం వాసుదేవన్ గారు, ముగ్గురు పార్టీలు కలిసి లేకుండా విడిపోయాము కారణాల వల్ల. కాబట్టి మీకేం కనపడవచ్చు. కానీ జనసేనలో పాపం చాలా మంది వేదనతోటి నిన్న రాత్రి నిద్రలు కూడా మానేసి దిగులు పెట్టేసుకొని జరాలు తెచ్చుకున్నారు. వస్తాను, దానికి కూడా వస్తాను సార్. జస్ట్ 2 నిమిషాలు. 2019 ముందు ఇలాగే విడిపోవటం, ఎవరికి వారు పోటీ చేస్తాం. ఏమైందండి? మాకేమైనా పార్టీకి మాకే నష్టం ఓకే, నేతల కేసుల మీద పెట్టారు ఓకే, కానీ బట్ రాష్ట్రానికి జరిగినట్టు అన్యాయం అంతా ఎంత కాదు కదా. ఒక 2 దశాబ్దాలకు సరిపడిపోయి ఒక విధ్వంసాన్ని సృష్టించి వ్యవస్థను నాశనం చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని 2014 పునర్నిర్మించుకుని ముందుకు తీసుకెళ్తే దానికి అర్ధాంతరంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో కారు వెళ్తుంటే క్షణం బ్రేక్ కొడితే ఏ రకంగా కారు పరిస్థితి తయారైతే ఆ రకంగా రాష్ట్రం పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితి మళ్ళీ కావాలా? అక్కర్లేదు కదా. దేనికోసం? ఆయన ఏదో ముఖ్యమంత్రి, నేనేదో ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, దీని కాదు కదా ముఖ్యం మనకి. దేశం ముందు, ప్రజల ముందు ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా రియలైజ్ అయ్యారు. ఎందుకంటే వారు ఇటీవల హర్యానా ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశం, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రుల యొక్క సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమావేశంలో 4-5 గంటలుగా చర్చించిన విషయాన్ని ఆయన స్వయంగా ఇటీవల జాతీయ మీడియాలో కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా వేగంగా ముందుకు వెళ్తున్నారు, ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే 2029 కూడా ఎన్నికలు ఏ రకంగా ముందుకెళ్లాలని స్టార్ట్ చేశాము అని వారి పార్టీ కార్యకర్తలు చెప్తూ, మనం కూడా హర్యానాలో వేరే రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగా హ్యాట్రిక్ కొడుతుంది, 4 సార్లు వరుసగా 4 సార్లు గెలుస్తారు, మనము ఆ రకంగా వెళ్ళాలి కదా.
చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పింది ఏంటంటే, నేను కొన్ని సార్లు 2004 కావచ్చు, 2019 కావచ్చు, పొగడ్తల వల్ల నేను ఇబ్బంది పడి ప్రజలకు దూరంగా జరిగిపోయాను. కానీ నరేంద్ర మోడీ గారు అలా కాదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రజలు అంటి పెట్టుకున్నారు కాబట్టి వరుసగా ఎప్పుడు ఓటమి లేకుండా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి వరుసగా ఉన్నారు. నేను ఆయన చూసి నేర్చుకుంటున్నానని చెప్పాను. వారు చేంజ్ అయ్యారు. అలాగే మనం కూడా గమనించింది ఏంటంటే, ఈ రోజు ఎన్నికలైనాక ఇందాక మీరు అన్న పాయింట్కి వస్తే కొంతమంది పార్టీల్లోకి, వివిధ పార్టీల నుంచి జనసేన గారు బీజేపీకి వస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీటింగ్ లో చెప్పారు. మీరేదో కొంతమంది వచ్చి మా మధ్య గొడవ సృష్టించి, వ్యక్తుల మీద ఏదో గొడవ సృష్టించి దర్శకవాదాన్ని క్రియేట్ చేసి మా మధ్య ఉన్నటువంటి సఖ్యతని, పార్టీల మధ్య ఉన్న సఖ్యతని, ఎన్డీఏ కూటమిలో సఖ్యతని మీరు విడగొట్టే ప్రయత్నం చేస్తే మీకే దెబ్బలు పడితే తస్మాత్ జాగ్రత్త హెచ్చరించారు. అంటే జనసేనలో కూడా అటువంటిది లేదు. జనసేన నిబద్ధతగా పనిచేసే పార్టీ కార్యకర్తలు కూడా అటువంటిది లేదు. చిన్న చిన్న ఘర్షణల్ని వైసీపీ మాత్రం బ్లాక్ చేసి, వాళ్ళు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్లాక్ చేసి ఎంతసేపు వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి కథనాలు వల్లించి వడ్డీ ఘోరంతులు కొండంతగా చూపించి ఇదిగో జనసేన తొక్కేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అవమానించేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అని వాళ్ళు రెచ్చగొట్టి 2019లో సినారియో తీసుకురావాలని చెప్పి గత 5 మాసాలుగా 6 మాసాలుగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆశయ అడిగట్లు అయ్యి గుర్తులు ఎలకాయ పడింది. ముందు వైసీపీకి, వాళ్ళ ప్రింటర్ ఎలక్ట్రానిక్ జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి బలవలంలో ఇచ్చేస్తున్నాయన. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా మాట్లాడేటువంటి, ఏ సూచనలు లేకుండా మాట్లాడారు ఆయన. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఏదో ఒక బ్రెయిన్ లో ఏదో బయట తెగిపోయినట్టుగా మాట్లాడారు ఆయన, ఇష్టం వచ్చినట్టు. ఏంట ప్రాబ్లం, ఎందుకు వచ్చిన సమస్య అదే. ఇదేంటి వీళ్ళు విడిపోతారనుకున్నాను, ఈయన మళ్ళీ 10,000 ముఖ్యమంత్రి అంటున్నారు, ఇదే గిమ్మి అనుకుంటున్నాను, 2-3 ఎన్నికలు వచ్చేస్తాయి, ప్రభుత్వం మారిపోయి నాకేళ్ళకి చెప్పుకుంటున్నాను, ఈయన 10,000 ముఖ్యమంత్రి అంటున్నారు చెప్పి ఆయనకి టెన్షన్ పడుతుంది. సో అలాగే వైసీపీ శిబిరంలో పుట్టిన టెన్షన్ తప్పితే కూటమి సభ్యుల్లో కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అటువంటిది లేవు. మాకంతా రాష్ట్ర ముఖ్యం, దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగత చిట్టు ద్వారా రాష్ట్రం, దేశం యొక్క అభివృద్ధి కావాలి. ఆ రకంగా ముందుకెళ్తాం. సో ఎవరికి ఏ అవకాశాలు జాతీయ స్థాయిలో కానీ ఏ అవకాశాలు వస్తాయండి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఏదైనా అవకాశాలు వస్తాయి. దీనికే కన్ఫర్మ్ చేసుకుని ఒక్క నిమిషం. మీరు కానీ సురేంద్ర నాయుడు గారు కానీ ఈ రోజు ఒంటికి ఆముదం రాసుకుని వచ్చారు, ఎక్కడ దొరకట్లా. ఎంత మాట అండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మన జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ. సో ఏంటండి, మీరు భయపడిపోయి సాయంత్రం నిన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నారా? ఇదేదో మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు, అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసుంటే ప్రజలు 4 ఓట్లు వేసి ఇంకో 4 సీట్లు పెరిగేవి. జనం రాష్ట్రంలో ప్రజలు ఉంటారు, వాళ్ళని మనం పరిపాలించాలి, మన తాడేపల్లి బంగ్లాని కాదు అనే స్పృహ కోల్పోయి 151 నుంచి 11కి దిగిన తర్వాత కూడా మీలో ఆ హ్యాంగ్ ఓవర్ తగ్గల. స్పష్టంగా నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అనిపించింది. వేరే ప్రపంచంలో రకరకాల భ్రమల్లో నివసించడం, జీవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యకృత్యం అయిపోయింది. మరి ఆయన కోటంత బలంగా ఉందేమో. మారరా సార్ మీరు? మొదటిగా డబల్9 టీవీ వీక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ శుభోదయం. నాకు నిజంగా ఒక పాట గుర్తొస్తాను సార్. అది పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో పాట పాడినారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరేవే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే వేరు ఇక్కడ. కానీ ఇక్కడ అనుకుంటున్నారు చంద్రబాబు గారు ఒక మాయా మాంతిడిపుడైతే పవన్ కళ్యాణ్ గారు మడత పెట్టి కొట్టే రకం. ఇక్కడ అందరూ అది గమనించాలి. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం గా ఉండాలని 10 ఏళ్లుగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఇక్కడ లోపల ఆంతర్యం ఏదైనా తెలుసుకున్నారా? ఇంతవరకు బయటకు రాలేదు. అంటే అప్పుడు ఏమని, లోకేష్ గారు సీఎం కాకూడదు అని అర్థం. 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఇంకా లోకేష్ గారికి సీఎం అయ్యే అవకాశాలే కనపడటంలే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచన విధానము, వారి జీవిత ఆశయము నెరవేర్చేటట్టు కనపడటం లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా చంద్రబాబు గారి సీఎం ఉండాలి. సార్ చూస్తున్నాము దేశంలోనే ఇంతవరకు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు, అంటే 84 ఏళ్ల వరకు సీఎం గా కావాలనుకుంటున్నాడు. ఇంతవరకు దేశ చరిత్రలోనే అంత వయసులో ఉన్నటువంటి ఎక్కువ ఓల్డేజ్ సీఎం గా ఈయన ఏమన్నా గిన్నీస్ బుక్ లో ఎక్కించాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమో నాకు అర్థం కావడం లేదు. ఆ పద్ధతిలో పోతున్నారు అని అనుకుంటున్నా. ఇక్కడ లోకేష్ గారేమో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన సీఎం కావాలని అనే స్థాయిలో ఆయన పోతున్నారు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూస్తే అతనికి సీఎం అయ్యే అవకాశాలే లేకుండా చేసేటట్టు కనబడతా ఉంది. ఇది మనం చూస్తున్నాం. 1999 నుంచి కూడా చంద్రబాబు గారు 10 ఏళ్ళు సీఎం గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా, నేను ఉంటాను అని అంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారితో చెప్పిస్తున్నారు. అంటే ఇక్కడ ఏమని అర్థమవుతా ఉందంటే, ఈ నెరవేర్చని సూపర్ 6లు చంద్రబాబు గారు నెరవేర్చలేక, నెరవేరని సూపర్ 12 పవన్ కళ్యాణ్ గారితో చెప్పినట్టు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎలా చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6లు ఎలా నెరవేరలేదో, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూపర్ 12 కూడా అలాగే నెరవేరదు అని ప్రజలంతా అభిప్రాయం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం అదే వచ్చిన హామీలను ఏమిస్తున్నాం, మనం ఏమి చేయలేకపోతున్నాం. దాని ముందు వదిలిపెట్టి ఆయన ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాలని అనుకుంటారు. మీరు చేసుకుంటా పోండి, అది ప్రజల నిర్ణయం, ఈవీఎం నిర్ణయం కాదు. వీళ్ళు పోయినసారి ఏం చేశారంటే ఈవీఎం యొక్క నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నిర్ణయం కాకుండా ఈవీఎంలు ఇచ్చినట్లు ఇప్పుడు ఈవీఎంలు నమ్ముకొనే చెప్పినట్టుంది వీళ్ళు. మనం కూడా అదే 2019లో 2019 కదా సార్, మన జరిగిన ఎలక్షన్స్ లో మ్యాజిక్ కదా ఉంది. అదే ఆ పోయిన ఎలక్షన్స్ లో ఈవీఎంలు నమ్ముకొని ప్రభుత్వం వచ్చారు. ఈవీఎంలు అవేవో తారుమారు చేశారు. ప్రజలను నమ్ముకొని చెప్పారు లేదు. ప్రజలను నమ్మినట్టు ప్రజలను నమ్ముకోండి. 10 ఏళ్ళు కాకుంటే 20 ఏళ్ళు వాళ్ళు విపక్షాలు కానీ పాలకపక్షాలు కానీ అన్ని ఆస్వాదిస్తాయి, అన్ని చేస్తాయి. కానీ మీ యొక్క నిర్ణయాన్ని మీరుగా చెప్పద్దండి. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలు వేరు. నాకు తెలిసి ఆయన వచ్చే జమిలీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఒక అవహేళనగా ఒక పాచిక వేసినట్టున్నారు. దానికి అందరూ కూడా ఇదైతా ఉన్నారు. కానీ దీంట్లో వచ్చేది ఏమంటే, మొత్తానికి మొదటిగా ఇక్కడ మనకు వచ్చింది ఏమంటే, దీంట్లో అర్థం చేసుకునేది ఏమంటే, ఎవరికి ప్రజలు పరేషాన్ లేరు, ఇంకొకరు ఎక్కువ లేరు. మన లోకేష్ బాబుకు హార్ట్ అటాక్ వచ్చే విధంగా మాట్లాడారు. పాపం చంద్రబాబు గారికి చిరకాల కోరిక తిరగకుండా చేసేటట్టుగా మాట్లాడారు. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ గారు కానీ రాత్రి నుంచి ఒక సంక్షోభంలో, అంటే ఈయన మాట్లాడినప్పటి నుంచి అరే నా కొడుకును నేను సీఎం గా చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నానే అనే దీంట్లో ఉన్నారు. నిన్న కూడా చూసాం. ఇంకా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మనము సంపద సృష్టిస్తామని లాస్ట్ కు పల్లెల్లో ఉన్న ప్రజలను కూడా ఈ టోల్ గేట్లు, టోల్ బూతులు ఇవన్నీ కూడా నిర్ణయించి ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ రకంగా ముందుకు తీసుకొని పోయి పిండి చేసేస్తున్నారు. ఇవన్నీ సరే గానీ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతిరెడ్డి గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే నెక్స్ట్ ఛాన్స్ రవీంద్రనాథ్ రెడ్డి గారికే అని. చూసారా? మీ నాయకుడు అలిగాడు. ఒకటి రవీంద్ర రెడ్డి గారైనా ఇప్పుడు రాజకీయంగా ఒకసారి సీఎం అయిన వ్యక్తి ఎన్నిసార్లు అసెంబ్లీకి పోతే మనకు సభ్యత్వం ఇదవుతుంది అనేది తెలియకోకుండానే ఆయన సీఎం అయిపోయింటాడా, అన్ని పాదయాత్రలు చేస్తాడా, ప్రజలలో ఉంటారా, ఇవన్నీ సార్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయికి తీసుకొచ్చి పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఆయన ఇప్పుడు రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో నాయకుడు అయిపోగలిగినాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇప్పుడు కూడా వల్లే మా పవన్ కళ్యాణ్కి మంచి ఎలివేషన్ వచ్చింది, హీ బికేమ్ నేషనల్ లీడర్ అని ఒప్పేసుకున్నారు మీరు. అదే పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసింది, ఆయన నేషనల్ లీడర్ అయిపోయారు. దాంట్లో ఏమాత్రమో మనం ఉన్నట్టుగా ఎప్పుడు మాట్లాడుకుంటాం. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి నోటి నుంచి పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఉచ్చరించి వారిని ఆ స్థాయికి తీసుకొచ్చారు అన్నది నిజము. ఏ డౌట్ లేదు అని చెప్తున్నారు. రైట్. మన మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం, పొలిటికల్ అనలిస్ట్. మస్తాన్ గారు, మీరు ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? ఆయన ఆల్రెడీ నేషనల్ లీడర్, జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారు. బహుశా ఒక రీజనల్ పార్టీ లీడర్ జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగటం అనేది చరిత్ర సృష్టించటమే, ట్రెండ్ సృష్టించటమే. ఈ రకంగా ఆయన ట్రెండ్ కూడా సృష్టించారు. ఆయనకి ఇప్పుడు నేషనల్ లీడర్ స్టేటస్ ఆటోమేటిక్గా ప్రజలు ఇచ్చేశారు. మహారాష్ట్రలో ఎలా బ్రహ్మరథం పట్టారు చూశారు. ఆయన మాట్లాడిన తీరు కానీ 3 భాషల్లో మాట్లాడారు ఆయన మహారాష్ట్రలో. హిందీ, మరాఠీ, తెలుగులో కూడా మాట్లాడారు. తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆయన వెళ్ళిన నియోజకవర్గాలు నాందేడ్ పరిధిలో. ఇవాళ అవన్నీ పక్కన పెడితే నిన్న అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఏ రకంగా చూడాలి? ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత విజయవాడలో ఒక సభ పెట్టారు.
బెంచ్ సర్కిల్లో సభ పెట్టి 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ప్రామిస్ చేస్తున్నాను, యంగ్స్టర్స్ అందరూ రండి అన్నారు. వచ్చారు, వాళ్ళు ఇప్పుడు నడివేసుకొచ్చారు. ఈయన ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారే సీఎం అంటే వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు, ఆ టైంకి వాళ్ళకి టికెట్లు కూడా రావు. పార్టీ క్యాడర్స్లో అయితే ఒక సస్పిషన్ వచ్చింది ఏంటిది అని. కానీ ఆయన ఒక ఎత్తుగడతో మాట్లాడారనే ఒక పర్సెప్షన్ కూడా ఢిల్లీ మీడియా ప్రచారం చేస్తుంది. ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ పెద్దలకు మీకు 99 వచ్చింది. ఖచ్చితంగా అండి, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యూహాత్మకాన్ని చేస్తారనడానికి నిన్న ఆయన ప్రకటించిన విధానం, చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సీఎం గా ఉండాలని, ఎందుకంటే ఆయన రాజకీయ మెచ్యూరిటీని తెలియజేస్తాం. మనం గత కొంతకాలంగా చూసినట్లయితే ఇప్పుడు మీరు నిన్న విషయాన్నే మనం పరిశీలిస్తున్నాం. జనసేన పార్టీ పెట్టినప్పుడు తొలిసారిగా ఆయన 2014 ఎన్నికలకు వెళ్ళినప్పుడు అసలు పోటీ చేయకుండా బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీని గెలిపించారనేది అందరికీ తెలుసు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో, విభజన పరిస్థితుల్లో కూడా అది నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మద్దతు ఇచ్చి ఆ రోజు అధికారంలో రావడానికి కారణం. ఆ రోజు కూడా జన సైనికులు త్యాగాలు చేశారు. అదేవిధంగా 2019లో కూడా ఫస్ట్ 50-60 సీట్లు అడుగుదాం అనుకున్నామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే రాష్ట్ర విశాల ప్రయోజనాలు, లేదంటే ఆర్థిక అరాచక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి తప్పించాలంటే, ఈ అరాచకాలు పోవాలంటే, రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనం త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పేసి ఆయన ఫస్ట్ 28 అన్నారు. ఆ తర్వాత బీజేపీకి దానిలో షేర్ ఇచ్చారు. ఆ తర్వాత 21కి పరిమితం అయ్యారు. ఎంపీ సీట్లు కూడా చాలా తక్కువ తీసుకున్నారు. సో ఇక్కడ నిన్న ఆయన చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారు. ఆ నేపథ్యంలో ఆర్థికంగా కానీ, అధికార పరంగా కానీ ఒక పాలన మస్తాన్ గారు ఒక నిమిషం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. బాధ్యత అధ్యక్ష, నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను. జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ కొన్ని మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక ఈ సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష, ఆ రోజులకు కదిలించేసింది. రైట్, సరే. అంటే ఆయన జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడారు, ఫర్దర్గా కూడా మిగిలినవన్నీ మాట్లాడారు ఆయన. నేననేది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీ మీడియా రాత్రి నుంచి పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇంగ్లీష్, హిందీ అంటే ఎంత ఫోకస్ ఆయన మీద పెరిగింది. ఒక నేషనల్ లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యారు మహారాష్ట్రలో, అంటే ఆల్రెడీ ఎమర్జ్ అయ్యారు, మహారాష్ట్రలో ప్రూవ్ చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో. ఇవాళ ఆయన ఏమన్నా జాతీయ స్థాయికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ఎత్తుగడతోటి వెళ్తున్నారా? 10 ఏళ్ళు ఆయన ఇక్కడే ఉంటారు, నేను జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తాననే సంకేతం ఏమన్నా సటిల్గా పంపించి ఉంటారని అనుకోవచ్చునా? ఎందుకంటే వాళ్ళ ఢిల్లీ పొలిటికల్ కార్డర్స్ ఆ రకంగా విశ్లేషిస్తున్నాయి. అంటే ఢిల్లీ జాతీయ స్థాయిలో ఆయన యాక్చువల్ గా తిరుపతిలో ఆయన ప్రసంగించిన తీరు, సనాతన ధర్మానికి సంబంధించి అటు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించిన తీరు కానీ, ఆ రోజు ప్రసంగించిన తీరు, ఆ రోజు కూడా జాతీయ మీడియాను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. పదే బహిరంగ సభలో కూడా జాతీయ మీడియా ఇంగ్లీష్ లో అయితే అర్థమవుతుంది, లేకపోతే హిందీలో అయితే అర్థమవుతుంది, ఆ రోజే ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో బీజేపీ కావచ్చు, అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు ఆయన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఒక ప్రచారకర్తగా హిందూ ఓట్లను కానీ లేకపోతే తెలుగు వారి ఓట్లను కానీ ఆయన ఆకర్షించగలరు అనే ఒక నిర్ణయానికి వచ్చి ఆయన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తీసుకెళ్లిన పరిస్థితి అక్కడ చూడవచ్చు. ఆయన కూడా అదే తీరులో అటు హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూనే అటు ఓవైసీ గారికి సంబంధించి కూడా
కొంత దూకుడుగా వ్యవహరించారు కొన్ని వ్యాఖ్యల్ని, పాత బస్తీకి సంబంధించి కానీ అవన్నీ. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దూకుడుగా ఆయన వ్యవహరించలేదు. మస్తాన్ గారు ఓవైసీలు మాట్లాడారే గానీ దూకుడుగా నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదండి. అంటే వాళ్ళు అంటే ఓవైసీ గారు చేసే వ్యాఖ్యలకు సంబంధించి ఆయన కౌంటర్ ఇచ్చే బలంగా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారని నేను అంటాను. సో ఆ విధంగా చూసినట్లయితే నిజంగా జాతీయ మీడియా అటెన్షన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇదంతా గమనించారు కాబట్టి ఆయన తుఫాన్తో పోల్చారు, పవన్ కళ్యాణ్ ని తుఫాన్తో పోల్చి ప్రమోట్ చేశారు. ఇక్కడ నిన్న మనకి అసెంబ్లీలో మనం ఆయన ప్రసంగించిన తీరు చూసినట్లయితే ఇప్పుడు డోలాపురం శ్రీకాంత్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ప్రమోట్ కాదండి, ఆయనకున్న రేజ్ వల్ల కావచ్చు, ఆయన వ్యక్తిత్వం వల్ల కావచ్చు, ఆయన 2014లో 2019లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కావచ్చు, ఏదైతే అతన్ని అసెంబ్లీకి తాకనివ్వకుండా మీరందరూ చేశారని పదే పదే విమర్శించిన నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేని పరిస్థితిని ఆయన కల్పించారనే విషయాన్ని కూడా మీరు కూడా గమనించారు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ రోజు ఎలా ఉందంటే నిబంధనలకు విరుద్ధమా లేక అనుకూలమా అనేది పక్కన పెట్టి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కూడా తెచ్చిన పరిస్థితి. అంటే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క క్రేజ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే ఆయన 10 ఏళ్ళు చంద్రబాబు ఉంటారని ఆయన చెప్పడం ఒకటే కాదు, వాళ్ళు ఎక్కడైతే జనసేనకు సంబంధించి కార్యకర్తలు ఏదైతే త్యాగాలు చేశారో ఆ త్యాగాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల్లో కొంత తగ్గించుకొని జనసేన కార్యకర్తలకి, జనసేన నేతలకి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావంతో గెలిచిన వాళ్ళందరూ కూడా ఏదో సంకలు గుద్దుకొని పవన్ కళ్యాణ్ ఆ ఫోటో పెట్టాము, లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగిన విధంగా జాతీయ నాయకుల పేర్లను కొన్ని పథకాలకు పెట్టాము అని సంతృప్తిపరచకుండా జనసేన యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అదేవిధంగా జనసేన కార్యకర్తలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 2014లోనేమో ఎన్నికల్లో పోటీ చేయకుండా 2 పార్టీలు గెలిపించారు, 2019లోనేమో తక్కువ సీట్లు తీసుకున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సానుకూల తక్కువ రావట్లేదు. అయినా కూడా ఆయన కట్టుబడి ఉన్నారు. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత నిన్న ప్రసంగంలో చూసినట్టయితే ఇంకా చంద్రబాబు నాయుడు గారు 150 రోజుల్లోనే అనుకోని విధంగా విజయాలు సాధించారని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే అధికారుల మీద పట్టు సాధించట్లేదు. అధికారులందరూ కూడా గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ రోజు తెలుగుదేశం అనుకూల మీడియానే స్పష్టంగా చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు మీద కేసు కావచ్చు, లేకపోతే కొన్ని ఏదైతే వైసీపీ నాయకుల మీదకి సంబంధించిన కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయో ఆ కుంభకోణాలకు సంబంధించి ఎక్కడ వేస్తే బొమ్మలు అక్కడే ఉంటాయి, దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని అంటే అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద, ఐఏఎస్ అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు ఇంకా పట్టు సాధించలేదని కూడా అక్కడ ప్రస్తావించాల్సి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చూసినట్లయితే ఆయన ఇంకా కుక్క మేక కథలు చెప్తా గంటల తరబడి ప్రెస్ మీట్లో ప్రసంగించడం వల్ల పెద్దగా కనిపించట్లేదు. నా హయాంలో ఎంత ఉద్రేటు, ఈ హయాంలో అప్పులు తెచ్చాను, అవన్నీ కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళు అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇక్కడ కూర్చొని గంటల తరబడి ప్రసంగాలు చేయటం వల్ల, అదే అంకెల గారడి, అదేంటో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నిన్న ప్రెస్ మీట్ కి హాజరైన జర్నలిస్టులే చాలా మంది చెప్పారు. ఇట్లా గంటల తరబడి ఆ అంకెలన్నీ మేమెక్కడ వినాల్సి వస్తుంది, అసలు ఓ పక్కన సూపర్ 6 అమలు చేయట్లేదు, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయచ్చు, ఇక్కడ ఆయనకి సమయం ఉంది కదా, తన అనుకూల మీడియాకి సంబంధించిన జర్నలిస్టులు ఉన్నారు కదా అని వాళ్ళ మీద ఏకరువు పెడుతూ మాట్లాడటానికి కూడా చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. ఆయన 3 రోజులకు ఒకసారి అసెంబ్లీకి వెళ్లకుండా ఇట్లా జర్నలిస్టుని 2-3 గంటల పాటు గారు జగన్మోహన్ రెడ్డి గారి తీరు సీఎం గా ఆయన 2014-19 మధ్య చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే తరహాలో గంటల తరబడి మాట్లాడేవారు. ఆయనకంటూ విడిగా ఒక సపరేట్గా ఒక మీడియా ఉండేది, ఒక 4-5 విడిగా కూర్చునేవారు. ఇది అయిపోగానే ఇంకా వాళ్ళ స్తోత్ర పాఠాలు మొదలెట్టేవాళ్ళు. అద్భుతం సార్, అమోఘం, మీ మనవడి పేరు పెడుతున్నట్ట, అక్కడ ఫలానా కలటాయ, మీరు ఊరుకొండాయా అని చెప్పి ఈయన అంటాం. ఇలాంటి తరహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నాడు. అది మరి ఎవరు చెబుతున్నారో లేకపోతే అది ఆయన సొంతంగా ఆలోచన చేస్తున్నాడో మేజర్ లాస్ ఆ పార్టీకి కనిపిస్తోంది. నేను ఇందాకే చెప్పా, మళ్ళీ మీరు ఆ పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ఆ పార్టీ చరిత్రలో కలిసిపోయిందని చెబుతున్నాను నేను. ఇంక వాళ్ళు విధానాలు మార్చుకోవడానికి 150 రోజుల తర్వాత కూడా వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు హౌ కమ్ యూ ఎక్స్పెక్ట్ వైసీపీ మళ్ళీ లేస్తుంది, భవిష్యత్తు ఉంటుందని? ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సో ఇదండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు, మన రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన ఒక
బలంగా ఒక బాల్ విసిరారు. ఆ బాల్ని అది ఎవరికి తగులుతుందో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్లోకి అయితే టీడీపీని కూడా నెట్టేశారు. 10 ఏళ్ళు నిజంగానే చంద్రబాబు గారు సీఎం అయితే, అంటే ఈయన 25 ఏళ్ల రాజకీయం ప్రామిస్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది 2014 విజయవాడ సభలో, అంటే ఆయన ఓపెనింగ్ తర్వాత విజయవాడ సభలో మాట్లాడినప్పుడు 25 ఏళ్ల రాజకీయం నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆ 25 ఏళ్ళు లెక్క వచ్చేప్పుడు 2039, అంటే 2039కి ఆయన సీఎం గోల్ పెట్టుకున్నారు, 29 కాదా? మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎవరు ఎన్ని కన్ఫ్యూజ్ అయినా తెలుగుదేశం పార్టీ కేటర్లో అయితే కన్ఫ్యూజ్ అయితే లేదు. ఇప్పుడు జనసేనలోనూ కన్ఫ్యూజ్ లేదు, బీజేపీలోనూ కన్ఫ్యూజ్ లేదు, కానీ చూసే వాళ్ళలో కన్ఫ్యూజ్ ఉంది. ఏదో జరిగిపోతా ఉంది, ఏదో జరుగుతుంది అని. మాకైతే ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో చెప్పింది కూడా 30 సంవత్సరాలు మనం రాజకీయం చేయాలనుకున్నాము, 30 సంవత్సరాలు ఒక గోల్ పెట్టుకున్నాం, ఈ రోజే మనకు పదవి వచ్చేస్తారని ఎవరు ఆశపడద్దండి అని చెప్పారు. ఆయన చెప్పిన వెంటనే 15 సంవత్సరాలకి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలో రాకుండా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల. ఈ రోజు సింహభాగం ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఏం చెప్తే అదే జరుగుతాం. దానికి నిదర్శనమే ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అనే దానికి ఇది నిదర్శనం. చాలా నేను ఈ మాదిరి అలయన్స్ పార్టీల ప్రభుత్వాలను కూడా నేను చాలా చూసా. ఎక్కడా కూడా ఎంత ప్రియారిటీ ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఒకరికి ఒకరు ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో సలహాలు ఒకరికి సలహాలు ఒకరికి ఇచ్చుకుంటూ రాష్ట్రం డెవలప్ చేయడమే మనం ముందున్నటువంటి ధ్యేయం. రేపు ఈ రాష్ట్రాన్ని 3 పార్టీలు కలిసి అద్భుతంగా డెవలప్మెంట్ చేశాయని చెప్పుకోవాలా అనే నిర్ణయంతోనే ముందుకు పోతుంది. ఇక్కడ పదవులు, పందిరాలు, లేకపోతే ఏదో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏదో లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి కాలేదు అని ముఖ్యమంత్రిని లోకేష్ బాబుని పక్కన పెట్టేసినారు. ఇవన్నీ వేస్ట్ మాటలు. లోకేష్ బాబు ఎక్కడ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. రేపు తెల్లారితోనే లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయిపోవాలని ఆలోచన లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారికి మంచి అడ్మినిస్ట్రేషన్ నేర్పించగలిగినటువంటి ఒక ఉపాధ్యాయులు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో బ్రహ్మాండంగా ఎలా మనం రాజకీయాలు చేయాలా, ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలా అనేది. ఈ మంచి అడ్మినిస్ట్రేటరు ముందర కాన్సన్ట్రేట్ చేయాల్సింది వైసీపీ ట్రాప్ లో పడిపోయిన బ్యూరోక్రాట్లని, పోలీస్ ఆఫీసర్స్ ని మళ్ళీ దారిలోకి తెచ్చుకోవాలి. 150 రోజులైంది, ఇంకా వాళ్ళు వైసీపీ పేరోల్స్ లో ఉన్నట్టు చాలా మంది, నాట్ ఆల్ బట్ చాలా మంది ఉన్నట్టు అనుమానాలు. ఎక్కడ గొంగట్లో వేసినట్టే ఉంది. ముందుకు కదలటం 1 సెంటీమీటర్ ముందుకు ప్రోగ్రామ్. ఇప్పుడు 5 రోజులు 10 రోజుల నుండి మీరు చూస్తున్నారు, టోటల్ సమూల మార్పులు జరుగుతున్నాయి. ఆయన 1 మంత్ టైం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా 1 మంత్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. 1 మంత్ టైం ఇవ్వండి, టోటల్ దీన్ని సమూలంగా మార్పు చేస్తామని చెప్పి నెక్స్ట్ మంత్ 15th అంతా కూడా ఎవరైతే వైసీపీకి ఇంకా అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి సోకాల్డ్ నాయకులు అధికారులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమూలంగా మార్పు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా ముందున్నటువంటి ప్రధాన అజెండా. అంతేగాని ఎవరు కూడా ఇక్కడ రంధ్రాలు చేయాల్సిన అవసరం లేదు. రవికిరణ్ గారు మీరు చెప్పండి. మొత్తానికి టోటల్ గా డైవర్షన్ నడిపించే విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ప్రకటన అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు జనరల్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన పార్టీ ఎదగాలి, ఆ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతా ఉంటే ఆ పార్టీలో నాయకులు, కార్యకర్తలకి ఆనందంగా ఉంటుంది. అలాగే మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా తండ్రి పుత్రుడి యొక్క గొప్పదనాన్ని లేదా ఎదుగుదలను చూసి తండ్రి ఆనందపడతారు, అలాగే జన సైనికులు ఆనందపడతాం అనేది సర్వసాధారణం, సహజం కూడా, ధర్మం కూడా. అలాగే జనసేనతో కలిసి ప్రయాణం చేసే మిత్రపక్షాలు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా మేము కూడా ఆనందపడతాం. మా కుటుంబ సభ్యులు జాతీయ స్థాయికి ఎదిగారు, దేశం మొత్తం బ్రహ్మరథం పడుతుంది అని. అయితే రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి ఏంటంటే మా ప్రత్యర్థి పార్టీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న పార్టీ కూడా జనసేన ఎదుగుదల, పవన్ కళ్యాణ్ ఎదుగుదల నేనే కారణం పోటీ పడుతున్నారు. ఇది విమర్శల యొక్క ప్రశంసలు కూడా అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అది పెద్ద కితాబుగా మనం చెప్పుకోవాలి. అది పెద్ద కితాబు. జనసేన నాయకులు, వైసీపీ నాయకులే అంటున్నారు ఆయన జాతీయ స్థాయికి ఎదగడానికి మేమే కారణం, అసలు జనసైనికులు కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, మేమే అంటున్నారు. మరి మేమే ఆయన జాతీయ స్థాయికి ఎత్తి మీరే పరిస్థితికి వెళ్ళారు?
ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇవ్వండి 3 రోజులు అని అనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. మీకు ఇస్తేనే వస్తాం ఇవ్వండి అయ్యా అని. ఇప్పుడు కూడా మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం లేదు. మీ నాయకుడు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ అయితే దత్తపుత్రుడు. ఇక 2029 వెళ్ళేసరికి ఈ పరిస్థితి ఏదో అవుతుందో ఆ పులివెందులు కూడా మిగులుతుందో మరి ఒకసారి మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకా మీరు జపం చేస్తుంటే ఆయన అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతారు. అదే బ్రదర్, ఇప్పుడు నేను చెప్పిన నిజాన్ని కూడా మీరు జీవించుకోలేకపోతా ఉన్నారే. నేను ఉన్నది చెప్పా. నేను పూర్తి చేస్తాను ఆయన ఒకసారి పూర్తి అయిపోయింది. నేను ఇంకోటి మేము ఒకసారి గమనించండి. ప్యానలిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు వ్యాఖ్యల మీద చెప్పిన విశ్లేషణ వేరు, వైసీపీ పార్టీ ఎవరు ఊహించినటువంటి విశ్లేషణ వేరు. నేను ఇందాక చెప్పాను అసలు మీకు ముందు గుద్దుకుంది వాళ్ళకి వైసీపీకి. అది లోకేష్ హార్ట్ అటాక్ వచ్చింది, అది ఎవరు ఊహించారండి? లోకేష్ హార్ట్ అటాక్ వస్తున్నాయని అది వైసీపీకి అర్థమైంది. అంటే ఎక్కువగా బలపడిపోతుంది, బాధపడిపోతుంది, దిగాలు పడిపోతుంది వైసీపీ నాయకులు అంటే. ఇప్పుడు చెప్పండి సార్. కాదు బ్రదర్, నేను చెప్పింది ఉన్నది నిజం చెప్పాను, ఉన్నట్టు చెప్పాను. మీరు ఊహించలేకపోయారు కాదు, ఉన్నది జరిగింది చెప్తున్నాను. కాకపోతే ఇది మీరు చెప్పింది జరగాలంటే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాసినట్టు బీజేపీ కూటమి ఈవీఎంలు కలిసి ఒక రాజ్యాంగాన్ని రాస్తే చంద్రబాబు గారు 10 ఏళ్ళు ఉండొచ్చు ప్రజలను నమ్మకుండా అనేది ఒకటి. కానీ బ్రదర్ నేను చెప్తున్నానంటే 10 ఏళ్ళు అవసరం లేదు, 10 నెలలు కలిసి ఉండండి చాలు. 5 నెలలు అయిపోయింది, 5 నెలలు చూద్దాం ఏం జరుగుతుందో. దాని గురించి ఎందుకు అంత లోపల 10 నెలలు చాలు ఉంటున్నా. 10 నెలలే, 10 నెలలు చాలు. 10 ఏళ్ళు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలే వేరు. సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలు వేరులే, ఇది శ్రీకాంత్ గారి భాష్యం. సుజాత గారు. సార్ ముందు శ్రీకాంత్ గారు, ముందు పవన్ కళ్యాణ్ గారు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు అందరూ గుర్తించి ప్రశంసిస్తున్న విషయమే. అలాగే పవన్ కళ్యాణ్ గారు తను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో లేకపోయినప్పటికీ ప్రభుత్వంతో అవన్నీ చేయించుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలుపుతున్నారు. ఏదైతే తను సీఎం గా ఉంటే ప్రజలు చేయాలనుకుంటున్నారో అవన్నీ పనులు చేయిస్తున్నారు. అలాగే తను ఒక్క శాఖకే తను తీసుకున్న శాఖలకు మాత్రమే తన పని అవ్వకుండా ఇటు హోంశాఖలో కానీ నిన్న మనం చూసాం వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు అందలేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రావడం జరిగింది. ఆ సమస్యను కూడా విత్ ఇన్ అవర్స్ లో అది పరిష్కారం జరగడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అన్ని రకాల శాఖల నుంచి ఎక్కడెక్కడైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవన్నీ వస్తున్నాయి, అవన్నీ పరిష్కారం జరుగుతున్నాయి. తను ప్రజలకు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా చేస్తున్నారండి. కాబట్టి ముఖ్యమంత్రి స్థానం ఒక్కటే తను పదవి ఆశించడం కాదు, తను చేయాలనుకున్న ప్రజా ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం, ఆయన అనుభవం ఇవన్నీ తీసుకుంటూ సుజాత గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అది ఒకసారి చూద్దాం. ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్, మాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖ అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. సో చూశారు కదా, ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. మీ కార్యకర్తలు, మీ క్యాడర్స్, మీ లీడర్స్కే క్లారిటీ లేదు. మీరేంటి మరి ఎట్లా? మీ వేరుగా ఏమన్నా వేరే ఉపాధి వెతుక్కునే అవకాశం ఉందా? అంటే నిరాశపడిన వాళ్ళు, మీలాంటి వాళ్ళు కమిటెడ్ ఉంటారులేండి. నిరాశపడిన వాళ్ళు మరి వేరే ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి కదా. ఆయన 10 ఏళ్ళు కన్ఫైన్ అయిపోతే చంద్రబాబు గారి ముఖ్యమంత్రి. జనసేనలో ఒక నైరాశ్యం అయితే వచ్చింది, మీరు ఒప్పుకోపోయినా.
సార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళనే గుర్తు పెట్టుకుని ఆయన ఒక 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుర్తించి మళ్ళీ వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఏదో ఆయన ఇది చేశారు. సో ఆయన ప్రజల గురించి అంత ఆలోచించే మనిషి కార్యకర్తల గురించి ఆలోచించడం నేనైతే అనుకోవట్లేదు సార్. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కమిట్ ఉన్న పర్సన్స్ కానీ అలాగే నాయకుల దగ్గర నుంచి కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎంత న్యాయం